హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐస్ ఈ పాఠశాల. నేను మీ మహేష్. ఇప్పటివరకు క్లాక్స్లో 2 డిఫరెంట్ పార్ట్స్ చూశారు. నౌ క్లాక్స్ పార్ట్ 3 స్టార్ట్ చేసేద్దాం. క్లాక్స్ పార్ట్ 1లో రిలేషన్ బిట్వీన్ అవర్స్ అండ్ మినిట్స్ అండ్ చూసాం అండ్ డిఫరెంట్ బేసిక్ నాలెడ్జ్ అంతా ఎక్వైర్ చేసుకున్నాం. క్లాక్స్ పార్ట్ 2లో హౌ టు డిటర్మైన్ యాంగిల్ ఫర్ ఏ గివెన్ టైం అనేది చాలా క్లియర్గా నేర్చుకున్నాం. నౌ క్లాక్స్ పార్ట్ 3లో ఒక రేంజ్ ఆఫ్ టైం మధ్యలో ఒక పర్టికులర్ యాంగిల్ ఉండే టైం ఎంత. ఇంతకు ముందేమో టైం ఇచ్చేసి యాంగిల్ డిటర్మైన్ చేయడానికి ట్రై చేసాం. ఇప్పుడేమో యాంగిల్ ఇచ్చేసి టైం డిటర్మైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అంటే ఇంత ముందు దానికి ఇప్పుడు మనం సాల్వ్ చేయబోయే ఈ క్వశ్చన్కి సమ్ లింక్ అయితే డెఫినెట్గా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఈ కాన్సెప్ట్ క్లియర్గా అర్థం కావాలి అంటే ఇంతకు ముందు కాన్సెప్ట్ బాగా అర్థం కావాలి. సో ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవాళ్ళు ఉంటే కనుక జస్ట్ గో టు క్లాక్స్ 2 పార్ట్. అండ్ హియర్ కమింగ్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 4 to 5 మధ్యలో థీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees ఉండే టైం ఎంత? లైక్ 4 to 5 ఈ టైం మధ్యలో థీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees యాంగిల్ ఉండే టైము ఎంత? అంటే ఏముంటుంది ఛాన్స్ జనరల్గా 4 నుంచి 5 లోపు, అంటే 4 hours 59 minutes వరకే కదా ఛాన్స్ ఉంది. లైక్ ఇక్కడ 4 hours అంటే అవర్స్ హ్యాండ్ 4ని ఇండికేట్ చేయాలి. తర్వాత 5కి మూవ్ అయ్యే లోపు యాంగిల్ 30 degrees ఉండే టైం ఎంత అని అడుగుతున్నాడు. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 అని కన్సిడర్ చేయొచ్చుగా, థీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees అని కన్సిడర్ చేయొచ్చుగా. నో మినిట్స్ ఎంత అని తెలిస్తే, ఎం వాల్యూ ఎంత అని తెలిస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందా. సో ఇదంతా సాల్వ్ చేయడానికి ఫార్ములా అప్రోచ్ యూస్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా క్లాక్ని చూసి చెప్పడానికి ఏమైనా ఛాన్స్ ఉందా అనేది కూడా ఆలోచించవచ్చు. సో ప్రాక్టికల్గా ఒక క్లాక్ని చూసి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. నా టైం 4 అయింది. జనరల్గా 4 నుంచి 5 అవ్వాలి అంటే ఇక్కడ ఉన్న ఈ మినిట్స్ హ్యాండ్ ఒక ఫుల్ రొటేషన్ చేసి రావాలి. ఈ మినిట్స్ హ్యాండ్ ఫుల్ రొటేషన్ చేసే లోపు ఇక్కడ ఉన్న అవర్స్ హ్యాండ్ అయితే జస్ట్ 4 నుంచి 5 వరకు మాత్రమే రాగలదు. అంటే మినిట్స్ హ్యాండ్ అనేది ఎక్కువ స్కోప్ ఉంది, ఎక్కువ డిస్టెన్స్ అనేది మూవ్ అవ్వగలదు. వేరేజ్ అవర్స్ హ్యాండ్ మాత్రం చాలా తక్కువ డిస్టెన్సే మూవ్ అవ్వగలదు. అంటే ఈ మినిట్స్ హ్యాండ్ డెఫినెట్గా ఇక్కడ ఉన్న అవర్స్ హ్యాండ్ని క్రాస్ చేసి వెళ్ళాల్సిందే, రైట్? ఈ క్రాస్ చేసే ప్రాసెస్లో 30 degrees అనే యాంగిల్ అవర్స్ హ్యాండ్కి అండ్ మినిట్స్ హ్యాండ్కి మధ్యలో పాసిబిలిటీస్ ఉంటుందా అంటే డెఫినెట్గా ఉంటుంది. ఎక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ ఈ మినిట్స్ హ్యాండ్ ఇలా మూవ్ అవుతూ ఏదో ఒక ప్లేస్లో ఈ అవర్స్ హ్యాండ్తో కోయిన్సైడ్ అయిపోతుంది కదా. కోయిన్సైడ్ అవ్వక ముందు 30 degrees ఉండే ఛాన్స్ ఉందా లేదా? రైట్, ఉంది. అండ్ కోయిన్సైడ్ అయిపోయింది. కోయిన్సైడ్ అయిన తర్వాత ఈ అవర్స్ హ్యాండ్ నుంచి మినిట్స్ హ్యాండ్ దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేసే ప్రాసెస్లో ఇంకొక 30 degrees యాంగిల్ అయ్యే ఛాన్స్ ఉందిగా, అంటే ఇంకొక 30 degrees ఛాన్స్ ఉంది. కోయిన్సైడ్ అవ్వకముందు ఒక 30 degrees, కోయిన్సైడ్ అయిపోయింది, కోయిన్సైడ్ అయిన తర్వాత ఇంకో 30 degrees ఉండే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఎన్ని ఆన్సర్స్ పాసిబిలిటీస్ ఉన్నాయంటే 2 డిఫరెంట్ ఆన్సర్స్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అవి క్లాక్ని చూసిన వెంటనే చెప్పేయగలమా? లేదు. ఎందుకంటే ఆ టైమ్స్ అన్ని కూడా రౌండ్ ఫిగర్ టైమ్స్ రావు. లైక్ 425 అనో 415 అనో రాదు. ఇంకా సమ్ మినిట్స్ అనేవి ఎడిషనల్గా వస్తాయి, ఫ్రాక్షన్స్లో వస్తాయి. సో అవన్నీ చూసి చెప్పడం కష్టం కాబట్టి చేసి చెప్పాలి. ఎలా చేయాలనేది క్లియర్గా చూడండి. హియర్ ఇంకొకసారి గుర్తుపెట్టుకోండి, ఈ పర్టికులర్ క్వశ్చన్కి దేర్ మే బి ఎ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ 2 డిఫరెంట్ ఆన్సర్స్, రైట్? కోయిన్సిడెన్స్కి ముందు ఒక 30 degrees, కోయిన్సిడెన్స్కి తర్వాత ఒక 30 degrees, రైట్? ప్రాక్టికల్ అప్రోచ్లో అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడం అనేది చాలా కష్టం. సో థియరిటికల్ అప్రోచ్లో ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేయొచ్చు. సో ఆ క్వశ్చన్ సాల్వ్ చేసే ప్రాసెస్ ఏంటనేది ఇక్కడ చూద్దాం. హియర్ 4 to 5 థీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees ఉండే టైం ఎంత? అంటే 4 hours సమ్ మినిట్స్ అవుతుంది. సో నౌ ఆ మినిట్స్ ఎంత అనేది తెలిస్తే ఆన్సర్ వచ్చేసినట్టే. ఇంతకుముందు క్లాక్స్ పార్ట్ 2లో ఒక టైం ఇచ్చి యాంగిల్ ఎంత అని డిటర్మైన్ చేయడానికి ఒక ఫార్ములా మనమే డెరైవ్ చేసుకున్నాం. ఆ ఫార్ములా మళ్ళీ ఇక్కడ నోట్ చేస్తున్నా చూడండి. థీటా ఈజ్ ఈక్వల్ టు 11/2 m మైనస్ 30h మాడ్యులస్. సో ఇక్కడ థీటా వాల్యూ కావాలి, మినిట్స్ కావాలి, హెచ్ వాల్యూ కావాలి. అంటే ఇక్కడ మినిట్స్ హెచ్ ఉంటే థీటా వాల్యూ వచ్చేస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్ దగ్గర చూస్తే థీటా వాల్యూ తెలుసు అండ్ హియర్ హెచ్ వాల్యూ 4 hours అని అనుకుంటున్నాం. 4 hours అండ్ సమ్ మినిట్స్ కావాలి కాబట్టి ఆ ఎం వాల్యూ ఎంత అనేది డిటర్మైన్ చేస్తే ఆన్సర్ వచ్చేసినట్టే. సో ఇప్పుడు ఇదే ఫార్ములా నేను ఎం కోసం రీరైట్ చేసుకుంటే ఈ మాడ్యులస్ అనే సింబల్ రిమూవ్ చేయడానికి ఈ ప్లస్ ఆర్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 11/2 m మైనస్ 30h అని రాయొచ్చు. ఓకే, నౌ 11/2 m ఈజ్ ఈక్వల్ టు 30h ప్లస్ ఆర్ మైనస్ థీటా. నౌ m ఈజ్ ఈక్వల్ టు 2/11 into 30h ప్లస్ ఆర్ మైనస్ థీటా అని కంక్లూడ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ రిక్వైర్డ్ ఫార్ములా.
ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేసుకుంటే హియర్ ఒకసారి ప్లస్ ఇంకొకసారి మైనస్ పెట్టి సాల్వ్ చేస్తాం. ప్లస్ పెట్టినప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది, మైనస్ యూస్ చేసినప్పుడు ఇంకొక ఆన్సర్ వస్తుంది. సో 2 డిఫరెంట్ పాసిబుల్ ఆన్సర్స్ అనేది ఇక్కడ ప్రూవ్ అయినట్టే కదా. ఇంతకు ముందు మీరు ప్రాక్టికల్ గా చూసినప్పుడు 2 డిఫరెంట్ పాసిబుల్ ఆన్సర్స్ వస్తాయని చెప్పుకున్నాం. ఇప్పుడు థియరిటికల్ గా కూడా ప్లస్ ఒకసారి మైనస్ ఒకసారి యూస్ చేసినప్పుడు 2 డిఫరెంట్ పాసిబుల్ ఆన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ 2 డిఫరెంట్ ఆన్సర్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. హియర్ m is equal to 2/11 into 30 into h అంటే 4, 30 into 4 plus 30 degrees. Now 30 into 4 120, 120 plus 30 150, 150 into 300/11, 300/11. ఇప్పుడు దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయాలి. సో 300 ని 11 తో డివైడ్ చేస్తే 2 times 22 and here 80, then here 7 times 77, remainder is 3. సో ఎప్పుడైనా సరే మిక్స్డ్ ఫ్రాక్షన్ కి ఈ డైరెక్షన్ లో రావాలని మీకు తెలుసు కదా. దెన్ 27 3/11. సో 27 3/11 మినిట్స్ అంటే 4 hours 27 3/11 మినిట్స్ దగ్గర థీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees ఉంటుంది ఇన్ బిట్వీన్ 4 to 5. ఇప్పుడు ప్లస్ యూస్ చేస్తే ఈ ఆన్సర్ వచ్చింది కదా, మైనస్ యూస్ చేస్తే ఏ ఆన్సర్ వస్తుందో చూద్దాం. నౌ m ఈజ్ ఈక్వల్ టు 2/11 into 30 into h అంటే 4 కాబట్టి 4 మైనస్ 30 degrees నోట్ చేద్దాం. 30 into 4 120, 120 minus 30 that is 90, 90 into 2 180, 180/11. దీన్ని కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ చూస్తే 180 ని 11 తో డివైడ్ చేద్దాం. ఒక్కసారి 11, then here 70, 6 times 66, then 4 is remainder. ఈ డైరెక్షన్ లో నోట్ చేసుకుంటే 16 4/11 minutes. Then our required answer is 16 4/11 minutes అంటే 4 hours 16 4/11 minutes. అంటే 4 hours 16 4/11 minutes దగ్గర 30 degrees యాంగిల్ ఉంది. అండ్ ఆ తర్వాత కోయిన్సైడ్ అవుతుంది. కోయిన్సైడ్ అయిన తర్వాత మళ్ళీ 4 hours 27 3/11 minutes దగ్గర థీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees యాంగిల్ ఉంది. ఏ టైం దగ్గర కోయిన్సైడ్ అయింది అని అడిగాడు అనుకోండి, ఒకవేళ 4 to 5 మధ్యలో ఎక్కడ కోయిన్సైడ్ అయింది అని అడిగితే ఏం చేయాలి? థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees కన్సిడర్ చేయాలి. ఈ విధంగా మీరు ఏ టైం గ్యాప్ అయినా సరే లైక్ 5 to 6 మధ్యలో యాంగిల్ 45 degrees ఉండే టైం ఎంత అని అడిగితే సాల్వ్ చేయొచ్చు. ఎటువంటి క్వశ్చన్స్ కైనా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. బట్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, హియర్ ఈ ప్లస్ యూస్ చేసినప్పుడు కానీ మైనస్ యూస్ చేసినప్పుడు కానీ 2 డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి. ఒకవేళ మీకు వచ్చిన ఈ మినిట్స్ వాల్యూ అనేది 4 to 5 మధ్యలో లేకపోతే దెన్ ఆ ఆన్సర్ని నెగ్లెక్ట్ చేయండి. లైక్ ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా మీకు 60 minutes దాటిపోయి ఆన్సర్ వచ్చింది అనుకోండి, అంటే 4 hours సమ్ 60 minutes ప్లస్ అంటే ఏంటిదని అర్థం? 5 దాటిపోయిందనేగా. 5 దాటిపోతే 4 to 5 మధ్యలో వచ్చే ఛాన్స్ లేదుగా. సో అటువంటి సిచ్యువేషన్స్ మీరు నెగ్లెక్ట్ చేయాలి. సో ఏదైనా పర్టికులర్ యాంగిల్ మాక్సిమం 2 times ఉండొచ్చు, లేదా మినిమం 1 time ఉండొచ్చు, అసలు ఆ పర్టికులర్ యాంగిల్ లేని సందర్భాలు కూడా ఉండొచ్చు. సో ఆ డిఫరెంట్ అనాలిసిస్ అంతా చూద్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, 9 to 10 మధ్యలో థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఉండే టైం ఎంత? ఆల్రెడీ వీ నో దట్ m ఈజ్ ఈక్వల్ టు 2/11 into 30h ప్లస్ ఆర్ మైనస్ థీటా. ఒకసారి ప్లస్ యూస్ చేస్తే ఒక ఆన్సర్, మైనస్ యూస్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 2 డిఫరెంట్ ఆన్సర్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. m ఈజ్ ఈక్వల్ టు 2/11 into 30 into h అంటే ఇక్కడ h ఈజ్ ఈక్వల్ టు 9, సో 30 into 9 అండ్ ప్లస్ థీటా అంటే 90 degrees సబ్స్టిట్యూట్ చేశాను. దెన్ హియర్ 30 9s are 270, 270 ప్లస్ 90 అంటే 360, 360 into 2/11 అంటే ఎంత? 720/11. 720/11 అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏమవుతుంది? ఈ 11 ఇక్కడ 6 times క్యాన్సిల్ అవుతుంది, 66. ఇంకొక 60 ఉంటుంది అంటే 5, 55, దెన్ 5/11 మిగులుతుంది. సో 65 5/11 minutes అంటే 9 తర్వాత 65 5/11 minutes అంటే అది 9 to 10 మధ్యలోకి వస్తుందా? 9 తర్వాత 60 minutes కంప్లీట్ అయ్యేసరికి ఏమవుతుంది? 10 దాటేస్తుంది కదా. సో 10 తర్వాత ఈ ఆన్సర్ వస్తుంది. 10 తర్వాత వచ్చే ఆన్సర్ మనకు అవసరమా? సో అవసరం లేదు కాబట్టి ఇది నెగ్లెక్ట్ చేసేయాలి, కన్సిడర్ చేయకూడదు. దెన్ ఇప్పుడు మైనస్ అనే సింబల్ యూస్ చేస్తే m ఈజ్ ఈక్వల్ టు 2/11 into 30 into 9 minus 90 degrees. Here 39s are 270, 270 minus 90 180 అంటే 2 into 2/11 into 180 360/11. 360/11 అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చేసి 3 times 33 అండ్ ఇక్కడ 30 ఉంటుంది. 2 times అయితే 22, 8 మిగులుతుంది. 32 8/11 minutes అంటే హియర్ 9 hours 32 8/11 minutes దగ్గర థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఉంటుంది. సో 32 8/11 అనేది 9 to 10 మధ్యలోకి వస్తుంది కాబట్టి ఈ ఆన్సర్ కన్సిడర్ చేయండి, ఈ ఆన్సర్ నెగ్లెక్ట్ చేయండి.
అంటే ఇప్పుడు 9 to 10 మధ్యలో థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఉండే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ ఒక్క ఛాన్స్ మాత్రమే ఉంది. అంటే ఏదైనా యాంగిల్ 2 times ఉండొచ్చు, లేదా ఒకసారే ఉండొచ్చు, లేదా ఆ యాంగిల్ ఆ టైం గ్యాప్లో ఉండని సిచ్యుయేషన్స్ కూడా ఉండొచ్చు. అవన్నీ తెలుసుకోవడానికి నౌ వీ హ్యావ్ టు గో ఫర్ అనదర్ అనాలిసిస్. సో ఇప్పటివరకు మనం చేసిన దాన్ని ఇంకా ఈజీ వేలో ఏమైనా చేయొచ్చా, అరే ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది మీరు సాల్వ్ చేసిన ఈ ఎగ్జాంపుల్స్ యూస్ చేస్తే ఇక్కడ ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. 4 to 5 థీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees సాల్వ్ చేసాం. ఆన్సర్స్ ఏమొచ్చాయి? 4 hours 16 4/11 minutes ఒక ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ 4 hours 27 3/11 minutes అనేది ఒక ఆన్సర్ వచ్చింది. రైట్. ఇన్ ది సేమ్ వే 9 to 10 థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees కూడా సాల్వ్ చేసాం. ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది అంటే 9 hours 32 8/11 minutes అని వచ్చింది. ఓకే, ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ చూస్తే ఇక్కడ 6 ఉంది కదా, ఇక్కడేమో 4 ఉంది. ఈ 6ని 4ని యాడ్ చేస్తే ఎంత? 10 రావాలి. డినామినేటర్లో 11 ఉండాలి. అండ్ ఇక్కడ చూస్తే 7 ఉంది అండ్ ఇక్కడ 3 ఉంది. ఈ 7ని 3ని యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 10 వచ్చింది. అండ్ డినామినేటర్లో 11 ఉంది. అండ్ ఇక్కడ కూడా చూస్తే ఇక్కడ 2 వచ్చింది అండ్ ఇక్కడ 8 ఉంది. రెండు యాడ్ చేస్తే 10 వచ్చింది. డినామినేటర్లో 11 ఉంది. అంటే ఏ టైంకి మీరు సాల్వ్ చేసినా, ఏ యాంగిల్ దగ్గర మీరు సాల్వ్ చేసినా వచ్చే టైం ఏదైతే ఉంటుందో ఆ టైంకి ఈ రెండు యాడ్ చేస్తే 10 రావాలి, డినామినేటర్లో 11 ఉండాలి. ఆ విధంగా మీకు కనిపించే ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్గా చూస్ చేసేసుకోవచ్చు. అంటే మీరు ఆప్షన్ చూసి ఆన్సర్ పెట్టేయచ్చు. మీరు చూసే ఆప్షన్లో ఇక్కడుండే నంబరు అండ్ ఇక్కడ ఉండే నెంబరు యాడ్ చేసినప్పుడు 10 వచ్చింది అనుకోండి, అదే కరెక్ట్ ఆన్సర్. అంటే డైరెక్ట్ గా చూసి ఆన్సర్ పెట్టేసే ఛాన్సెస్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ఇక్కడున్న ఈ డిజిట్ అండ్ ఇక్కడున్న ఈ డిజిట్ యాడ్ చేస్తే 10 రావాలి, డినామినేటర్లో 11 ఉండాలి. అలా వస్తేనే కరెక్ట్ ఆన్సర్ వచ్చినట్టు. యూ హ్యావ్ టు చెక్ హియర్. రైట్. ఇంకా ఈజీ వేలో ఏమైనా సాల్వ్ చేసే ప్రాసెస్ ఉందా సార్? ఒకవేళ ఇలా రెండు యాడ్ చేసినప్పుడు 10 నుండి డినామినేటర్లో 11 ఉండే ఆప్షన్స్ మోర్ దెన్ 2 ఉన్నాయనుకోండి ఇచ్చిన ఆప్షన్స్ లో, దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ప్రాసెస్ కదా. ఆ ప్రాసెస్ ఫార్ములా ఓరియంటెడ్ గా వెళ్ళడం వల్ల మనకి టైం ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది. ఫార్ములా ఓరియంటెడ్ గా వెళ్లకుండా ఈజీగా సాల్వ్ చేయడం ఎలా చూద్దాం. ఈ ఈజీ వే ఏంటనేది మనం ఆల్రెడీ చేసిన వాటిని బేస్ చేసుకునే తీసుకొద్దాం. ఈ షార్ట్ కట్స్ అన్ని కూడా మనమే క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ నా అనాలిసిస్ ఎప్పుడు కూడా మనకి ఏదైతే బాగా వచ్చో దాన్ని బేస్ చేసుకుని ఇంకా డెరైవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ మీరు చేసిన 4 to 5 థీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees కి ఆన్సర్ 4 hours 16 4/11 అండ్ ఇంకొక ఆన్సర్ 4 hours 27 3/11 వచ్చింది కదా. ఓకే, ఇక్కడేమో 9 to 10 ఏమో 9 hours 32 8/11 minutes వచ్చింది. సో ఈ ఆన్సర్స్ ఈ హెవీ ఫార్ములా ఓరియంటెడ్ ప్రాసెస్ కాకుండా డైరెక్ట్ గా తీసుకురావడం ఎలా అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నా. చాలా జాగ్రత్తగా వినండి. 4 to 5 థీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees ఉండాలి. ఓకే, ఇక్కడ మనం డయాగ్రామ్ చూసుకుంటే 4 to 5 అన్నప్పుడు మీరు అవర్స్ హ్యాండ్ ని 4 దగ్గరే ఉందని ఫిక్స్ అవ్వండి. ఓకే, అండ్ థీటా ఎంత అన్నాడు? 30 degrees అన్నాడు. అంటే అవర్స్ హ్యాండ్ 4 దగ్గరే ఉన్నప్పుడు 4 నుంచి 30 degrees రావాలి అంటే మినిట్స్ హ్యాండ్ ఎక్కడ ఉండాలి? అయితే ఎగ్జాక్ట్ గా 5 దగ్గర ఉండాలి. ఇక్కడ 4 నుండి 5 అన్నాడు కాబట్టి మీ అవర్స్ హ్యాండ్ ని 4 దగ్గర ఫిక్స్ చేసేయండి. దెన్ ఈ మినిట్స్ హ్యాండ్ ఎక్కడ ఉండాలి? 30 degrees దూరం ఉండాలి అంటే ఎగ్జాక్ట్ గా 5 దగ్గర ఉండాలి. ఇంకా ఇది 5 దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మినిట్స్ అవర్స్ హ్యాండ్ మారుతుంది కదా, ఆ అప్రోచ్ అంతా పెట్టొద్దు. ఇక్కడ హియర్ నేను షార్ట్ కట్ చెప్తున్నా. హియర్ మీ అవర్స్ హ్యాండ్ ని 4 దగ్గరే ఫిక్స్ చేసేయండి అండ్ మినిట్స్ హ్యాండ్ ఏమో 30 degrees దూరంలో ఉండాలి కాబట్టి 5 దగ్గర ఉందని అజ్యూమ్ చేసుకోండి. అంటే మినిట్స్ హ్యాండ్ ఇక్కడ ఉన్నప్పుడు ఇది 30 degrees అవుతుంది, లేదా అదే మినిట్స్ హ్యాండ్ ఎగ్జాక్ట్ గా 3 దగ్గర ఉన్నప్పుడు కూడా 30 degrees అవుతుంది కదా. అంటే 2 డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి 4 దగ్గర అవర్స్ హ్యాండ్ ఉన్నప్పుడు 3 దగ్గర మినిట్స్ హ్యాండ్ ఉండడం, లేదా 4 దగ్గర అవర్స్ హ్యాండ్ ఉన్నప్పుడు 5 దగ్గర మినిట్స్ హ్యాండ్ ఉండడం. రైట్. దెన్ ఇక్కడ చూసుకుంటే 4 hours 3 దగ్గర ఉంది కదా. 3 అంటే మినిట్స్ లో కన్వర్ట్ చేయండి. 3ని ఎన్ని మినిట్స్? 15 minutes. సో 4 15 15/11. 15/11 అంటే ఏమవుతుంది? ఈ 15 లో 11 ఒకసారి క్యాన్సిల్ అవుతుందా? అంటే హియర్ 16 దెన్ 4/11 అంటే 4 hours 16/11 అంటే 4 hours 16 4/11 డైరెక్ట్ గా వచ్చేస్తుందిగా. అదే అప్రోచ్ ఇక్కడ అప్లై చేసి చూద్దాం. చూడండి, హియర్ ఈ మినిట్స్ అండ్ 5 దగ్గర ఉంది అనుకోండి.
5 దగ్గర మినిట్స్ ఎంత ఉందంటే ఎన్ని మినిట్స్ ఇండికేట్ చేసినట్టు 25 మినిట్స్ నేనా. సో 4 hours 25 అనుకోండి. 25లో ఎన్ని 11s ఉంటాయి? 2 11s. ఇంకా ఎంత మిగులుతుంది? 4 మిగులుతుందా? సో ఇదేమైనట్టు 4 hours. ఇక్కడ 2 11s ఉన్నాయి కాబట్టి 25కి 2 యాడ్ అయితే 27. దెన్ 22 పోతే ఇంకా మిగిలేది 3/11. 7 3 యాడ్ చేస్తే 10 వచ్చింది, రైట్ ఆన్సరే. అండ్ 6ని 4ని యాడ్ చేస్తే 10 వచ్చింది, రైట్ ఆన్సరే. ఇంకా ఈజీ ప్రాసెస్ అయిపోయిందిగా. ఇన్ ది సేమ్ వే ఇక్కడ చూద్దాం. 9 to 10 theta is equal to 90 degrees అన్నాడు. 9 to 10 theta is equal to 90 degrees అంటే ఫస్ట్ మన అవర్స్ అండ్ 9నే ఇండికేట్ చేస్తుందని ఫిక్స్ అయిపోండి. మరి theta is equal to 90 degrees ఉండాలి అంటే ఇక్కడ నుండి 90 degrees దూరంలో ఉండాలి. ఏంటి? మినిట్స్ అండ్. సో అవర్స్ అండ్ 9నే ఇండికేట్ చేసినప్పుడు మినిట్స్ అండ్ 9 నుంచి 30 degrees దూరంలో ఉండాలి అంటే ఎన్ని స్పేసెస్? 3 స్పేసెస్గా 1 2 3. అంటే మినిట్స్ అండ్ ఎక్కడ ఉండాలి? 6 దగ్గర ఉండాలి. లేదా పైన చూస్తే 1 2 3 అదే మినిట్స్ అండ్ ఎక్కడ ఉండాలి? 12 దగ్గర ఉండాలి. మరి మినిట్స్ అండ్ 12 దగ్గర ఉన్నప్పుడు 90 degrees యాంగిల్ అనేది మీకు తెలిసిన విషయమేగా. బట్ అది 9 నుండి 10 లోపు వచ్చే టైమా? నోవే. 10 మధ్యలో వచ్చే టైం కాదు కాబట్టి దాన్ని నేను కన్సిడర్ చేయాలి యాక్చువల్గా. సో జనరల్గా చూస్తే 12 దగ్గర పెట్టాను, 90 వచ్చేసింది, ఫైన్. ఇప్పుడు ఇది చూస్తే ఇక్కడ 6 దగ్గర చూపిస్తుంది కదా. 6 అంటే ఏంటి? ఇక్కడ ఎన్ని మినిట్స్? 30 మినిట్స్ అనే కదా దాని అర్థం. సో 9 hours 30/11 అనుకోండి. 9 hours 30/11 అంటే 11:30లో ఎన్నిసార్లు పోతుంది? 2 times 22. ఇంకా మిగిలేది 8. ఆ 2 వచ్చి 30కి యాడ్ అయితే 9 32 8/11. అండ్ హియర్ ఈ 2ని 8ని యాడ్ చేస్తే 10 వచ్చింది. సో మనకు వచ్చింది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 7 to 8 theta is equal to 60 degrees యాంగిల్ ఉండే టైం ఎక్కడ ఉంటుందో చూద్దాం. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఒకటి ఫార్ములా అప్రోచ్ ఉంది, రెండు ఇప్పుడే చెప్పుకున్న షార్ట్ కట్ అప్రోచ్ ఉంది. ఫార్ములా అప్రోచ్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఈ షార్ట్ కట్ అప్రోచ్ యూస్ చేసి చేయగలమో లేదో చెక్ చేద్దాం. ఫస్ట్ అవర్స్ అండ్ 7 దగ్గరే ఉందని ఫిక్స్ అయిపోదాం. దెన్ theta is equal to 60 degrees కాబట్టి మినిట్స్ అండ్ని 60 degrees దూరంలో ఉండే టైం ఎక్కడ ఉంటుందో చెక్ చేయాలి, అంతే కదా. సో 7 దగ్గర నుంచి 60 degrees అంటే 2 స్పేసెస్. అంటే మినిట్స్ అండ్ ఎక్కడ ఉండొచ్చు? 5 దగ్గర ఉండేలా చూసుకోండి. లేదా మినిట్స్ అండ్ ఇక్కడ నుంచి 2 స్పేసెస్, 7 దగ్గర నుంచి 2 స్పేసెస్ కాబట్టి 9 దగ్గర ఉండేలా చూసుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి 2 డిఫరెంట్ టైమ్స్ కనుక్కునే ప్రాసెస్ చూద్దాం. హియర్ 7 మినిట్స్ అండ్ 5 దగ్గర ఉంటే ఎన్ని మినిట్స్ ఉన్నట్టు? 25 కదా. 7 25/11 అనేది ఒక ఆన్సర్. అంటే ఒకవేళ మినిట్స్ అండ్ 9 దగ్గర ఉంటే 45 మినిట్స్ అనే కదా దాని అర్థం. దెన్ 7 45/11 అనేది ఒక ఆన్సర్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. 25లో 11s ఎన్ని? 2 కదా. అంటే 2 11s are 22 కాబట్టి ఆ 2 25కి యాడ్ అయితే 27. 2 11s are 22 అయితే మిగిలేది 3. దెన్ 3/11. సో 7 27 3/11 దగ్గర మనకి theta is equal to 60 degrees ఉంటుంది. అంటే ఇక్కడ ఈ 7ని ఈ 3ని యాడ్ చేస్తే 10 వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇప్పుడు ఇది సాల్వ్ చేస్తే 7 45/11 ఈ 11 45 ఎన్నిసార్లు పోతుంది? హియర్ 4 times 44. దెన్ ఆ 4 వచ్చి 45కి యాడ్ అయితే 49. ఇంకా ఎంత మిగులుతుంది? 1. 49 1/11 అంటే 7 49 1/11 దగ్గర theta is equal to 60 degrees ఉంటుంది. 7 27 3/11 దగ్గర theta is equal to 60 degrees ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ 9ని ఈ 1ని యాడ్ చేస్తే 10 వచ్చింది కదా. సో ఇది కూడా రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ మీరు నేర్చుకున్నది ఏంటి అంటే మీకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ కాదో చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఉన్న నంబర్ని ఇక్కడ ఉన్న డిజిట్ని యాడ్ చేస్తే 10 రావాలి, డినామినేటర్లో 11 ఉండాలి. అండ్ షార్ట్ కట్ అప్రోచ్ వచ్చేసి హియర్ 7 to 8 అన్నాడు కాబట్టి 7 దగ్గర అవర్స్ యాంగిల్ని ఫిక్స్ చేసేయండి. అండ్ 60 degrees యాంగిల్ అన్నాడు కాబట్టి 7 నుంచి 2 స్పేసెస్ వెళ్ళండి. ఇటువైపు వెళ్తే 5 దగ్గర, ఇటువైపు వెళ్తే 9 దగ్గర వస్తుంది. సో 5 దగ్గర మినిట్స్ అండ్ ఉంటే 25 మినిట్స్ ఇండికేట్ చేసినట్టు. సో 25/11. అండ్ 9 దగ్గర మినిట్స్ అండ్ ఉంటే 45 మినిట్స్ ఇండికేట్ చేసినట్టు. సో 45/11. అంటే మినిట్స్ అండ్ ఎక్కడుంటే దాన్ని m అనుకున్నారు అనుకోండి, m/11 ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్ హియర్. m/11. దిస్ m/11 ఈజ్ అవర్ షార్ట్ కట్. అండ్ ఇటువంటి పరిస్థితుల్లో ఫార్ములా ఓరియంటెడ్ గా వెళ్ళకపోవడమే బెటర్, టైం కన్జ్యూమ్ అవుతుంది ఎక్కువ. సో టైం సేవింగ్ ప్రాసెస్ ఇస్ దిస్ వన్. ఒకవేళ అలా కాకుండా 6 to 7
థీటా ఈజ్ ఈక్వల్ టు 42 degrees అన్నాడు అనుకోండి, 42 degrees అనేది రౌండ్ ఫిగర్ కాదు కదా, 40 degrees కాదు, 45 degrees కాదు, 42 degrees అన్నాడు. దెన్ ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ ఫార్ములా ఓరియంటేషన్. దీనికి షార్ట్ కట్ అనేది కష్టం. ఓకే, రౌండ్ ఫిగర్ వాల్యూస్ ఇస్తే మాక్సిమం యూ కెన్ గో ఫర్ షార్ట్ కట్స్. రౌండ్ ఫిగర్ వాల్యూస్ కాకుండా నార్మల్ వాల్యూస్ ఇస్తే కనుక దెన్ ఫార్ములా ఓరియంటేషన్కి వెళ్ళాలి. మాక్సిమం మీకు రౌండ్ ఫిగర్స్ వేస్తాడు, ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోతే, ఒక క్లాక్ ఒక రోజులో ఎన్నిసార్లు పర్పెండిక్యులర్ డైరెక్షన్ చూపిస్తుంది అంటే యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees చూపిస్తుంది. లేదా ఒక 12 hours టైంలో ఒక క్లాక్ థీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees ఎన్నిసార్లు చూపిస్తుంది అంటే హ్యాండ్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఎన్నిసార్లు ఉండొచ్చు 12 hours. లేదా ఒక 12 hours టైంలో ఒక క్లాక్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees ఎన్నిసార్లు చూపించవచ్చు అంటే కోయిన్సైడ్ అయ్యే ఛాన్స్ ఎన్నిసార్లు ఉంది. ఇవన్నీ అనాలిసిస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees తో స్టార్ట్ చేస్తున్నాం. థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees అంటే కోఇన్సిడెన్స్. హౌ మెనీ టైమ్స్ ఏ క్లాక్ విల్ బి కోఇన్సైడెడ్ ఫర్ ఎ గివెన్ టైమ్ ఆఫ్ 12 hours ఆర్ హౌ మెనీ టైమ్స్ ఏ క్లాక్ విల్ బి కోఇన్సైడెడ్ ఫర్ ఎ గివెన్ టైమ్ ఆఫ్ 24 hours అని అడుగుతూ ఉంటాడు. సో ఈ క్వశ్చన్ కి జాగ్రత్తగా వినండి. ఒక క్లాక్ ని చూసినప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees అనే టైం ఎక్కడ ఉండొచ్చు, చూడగానే థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees ఉండే టైం ఎక్కడ ఉంటుంది అంటే ఏం చెప్తాం, అన్డౌటెడ్లీ 12 o'clock దగ్గర 2 hands కూడా కోయిన్సైడ్ అవుతాయి సార్. సో 12 o'clock అనే టైం ఈజీగా ఐడెంటిఫై చేయగలిగే టైం, రైట్. ఇంత ఈజీగా ఐడెంటిఫై చేయగలిగే టైం ఇంకేదైనా ఉందా? సో చాలా మంది ఏం చెప్తారు, సార్ 1:05 దగ్గర థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees ఉండొచ్చు, లేదా 2:10 దగ్గర థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees, 3:15 దగ్గర థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees, లేదా 4:20 థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees, 5:25 ఇక్కడ కూడా కోయిన్సైడ్ అయిపోతుంది థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees, 6:30 సో ఇక్కడ కూడా కోయిన్సైడ్ అయిపోతుంది థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees అని చెప్తారు. ఒక్కసారి విత్ కామన్ సెన్స్ ఆలోచిస్తే 6:30 అనే టైం దగ్గర థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees ఉంటుందా? ఇప్పుడు టైం 6 అయింది. టైం 6 అయినప్పుడు ఈ మినిట్స్ హ్యాండ్ అనేది ఈ 6 దగ్గరకు వస్తే 6:30 అయినట్టు. మరి 30 minutes మినిట్స్ హ్యాండ్ జర్నీ చేసినప్పుడు అవర్స్ హ్యాండ్ కూడా దూరంగా వెళ్ళడానికి ట్రై చేస్తుంది కదా, అంటే హాఫ్ అన్ అవర్కి అవర్స్ హ్యాండ్ ఎంత దూరం వెళ్తుంది, 15 minutes దూరంగా వెళ్తుందిగా. సో నౌ యాంగిల్ బిట్వీన్ అవర్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ అట్ 6:30 ఈస్ 15 degrees, నాట్ 0 degrees. చాలా మంది 6:30 అయితే కోయిన్సైడ్ అయిపోతుంది అని అంటారు, ఇది తప్పు. సో హియర్ 6:30 తప్పు, 5:25 తప్పు, ఇవన్నీ కూడా తప్పు. సో ఈజీగా ఐడెంటిఫై చేయగలిగే టైం ఏంటి, ఓన్లీ 12 దగ్గర ఈజీగా ఐడెంటిఫై చేయగలం. సో ఒకే ఒక్కసారి ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం కాబట్టి, కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్, ఒకే ఒక్కసారి ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం కాబట్టి ప్రతి 2 hours కి మధ్యలో థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees అనే యాంగిల్ ఒక్కొక్కసారి మాత్రమే ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. అంటే హియర్ 1 to 2 థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees అనే యాంగిల్ ఒకసారి మాత్రమే ఉంటుంది. జనరల్ గా ఏం చెప్పుకున్నా, యాజ్ పర్ అవర్ ఫార్ములా ఒక యాంగిల్ 2 different times ఉండొచ్చు అని చెప్పుకున్నాగా, కానీ ఈ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees అనే యాంగిల్ మాత్రం ప్రతి 2 గంటలకి మధ్యలో, అంటే 1-2 ఉంది కదా, 1కి 2కి మధ్యలో ఒకసారే థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees ఉంటుంది. 2-3 ఒకసారే, 3-4 ఒకసారే, 4-5, 5-6, 6-7, 7-8, 8-9, 9-10, 10-11 ఒక్కొక్కసారే ఉంటుంది. అంటే ఈజీగా ఎక్కడ ఐడెంటిఫై చేసామో 12 దగ్గర ఈజీగా ఐడెంటిఫై చేశాం కాబట్టి ఎక్కడైతే మీరు ఈజీగా ఐడెంటిఫై చేశారో దానికి ఇటువైపు అసలు థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees అనే కేసు ఉండదు. అండ్ ఇక్కడ 11 to 12 కూడా థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees అనే కేసు ఉండదు. సో ఓవరాల్ గా ఫర్ ఎ గివెన్ టైమ్ ఆఫ్ 12 hours థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees అనే కేసు ఎన్నిసార్లు ఉంటుంది, 11 times ఉంటుంది. అదే ఫర్ ఎ గివెన్ టైమ్ ఆఫ్ 24 hours అయితే థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees అనే యాంగిల్ ఎన్నిసార్లు ఉంటుంది, 22 times ఉంటుంది. దిస్ ఈస్ రిక్వైర్డ్ అనాలిసిస్. నౌ వాట్ ఈస్ ద టైం గ్యాప్ బిట్వీన్ 2 adjacent కోఇన్సిడెన్సెస్ అని అడిగితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12 దగ్గర కోయిన్సైడ్ అయింది కదా, మళ్ళీ తర్వాత కోయిన్సైడ్ అవ్వడానికి ఎంత టైం గ్యాప్ తీసుకుంటుంది అని అడిగితే ఏం చేస్తాం, మొత్తం ఓవరాల్గా 12 hours ఉన్నాయి. 12 hours టైంలోని 11 times కోయిన్సైడ్ అవుతుంది. అంటే 11 ఈక్వల్ పార్ట్స్ అయినట్టేగా. 12 దగ్గర కోయిన్సైడ్ అవుతుంది, తర్వాత కొంత టైంకి 1 to 2 మధ్యలో అవుతుంది, 2 to 3 మధ్యలో అవుతుంది, అలా 11 times అవుతుంది విత్ ఇన్ 12 hours. సో ఇప్పుడు ఈ 12 hours ని 11 ఈక్వల్ పార్ట్స్ చేయొచ్చా, అంటే 12 divided by 11 దీన్ని మినిట్స్ లో కన్వర్ట్ చేసుకుంటే 12 into 60/11.
సో 12 into 60/11 అంటే 720/11, 720/11 అంటే 65, 5/11 minutes. సో టైమ్ గ్యాప్ బిట్వీన్ టూ adjacent coincidences is 65, 5/11. అంటే ప్రతి 65, 5/11 minutes కి ఒకసారి కోయిన్సైడ్ అవుతుంది. 12 దగ్గర కోయిన్సైడ్ అయిందిగా, ఆ తర్వాత మళ్ళీ 65, 5/11 minutes టైం తీసుకుని కోయిన్సైడ్ అవుతుంది. మళ్ళీ 65, 5/11 minutes టైం తీసుకుని మళ్ళీ కోయిన్సైడ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి 65, 5/11 minutes, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 65, 5/11 minutes, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 65, 5/11 minutes. అంటే ప్రతి 65, 5/11 minutes కి ఒకసారి కోయిన్సైడ్ అవుతుంది. ఇదే విధంగా theta is equal to 180 degrees కి అనాలిసిస్ చూద్దాం. theta is equal to 180 degrees ఆపోజిట్ డైరెక్షన్. ఒక క్లాక్ ని చూడగానే theta is equal to 180 degrees టైం ఎక్కడ తెలుస్తుంది మనకి? 6 దగ్గర. 6 దగ్గర తప్ప ఇంకెక్కడైనా ఈజీగా ఐడెంటిఫై చేయగలమా? నోవే. చాలా మంది ఏమనుకుంటారంటే సార్ 345 అంటారు. 345 అంటే ఇక్కడ 3 ఉండి ఇక్కడ 9 ఉండి ఇలా 345 ఛాన్స్ ఉంటుందా? నోవే. 345 అనేసరికి 9 దగ్గరికి మినిట్స్ హ్యాండ్ వస్తే ఈ అవర్స్ హ్యాండ్ ఎక్కడికి వస్తుంది? 3కి 4కి మధ్యలోకి వెళ్ళిపోద్ది. ఇది 180 degrees నోవే. అంటే మీరు చూడగానే ఐడెంటిఫై చేయగలిగే theta is equal to 180 degrees కేసు 6 o'clock. దిస్ ఈస్ theta is equal to 180 degrees కేసు ఆపోజిట్ డైరెక్షన్. సో ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండే ఛాన్స్ ఉండేది మనం చూడగానే అర్థమయ్యేది ఓన్లీ ఒక్కసారే. కాబట్టి ఒకసారే మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. theta is equal to 180 degrees అనే కేసుని ఒకసారే మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. కాబట్టి హియర్ ఈ 6 దగ్గర ఒకసారి ఉంటుంది. సో 6 కి పక్కన theta is equal to 180 degrees కేసు ఉండకూడదు. 6 కి ఇటువైపు కూడా theta is equal to 180 degrees కేసు ఉండదు. బట్ మిగిలిన అన్ని ప్లేసెస్ లో అంటే 4 to 5 ఒకసారి, 3 to 4, 2 to 3, 1 to 2, 12 to 1, 11 to 12 మిగిలిన అన్ని ప్లేసెస్ లోని ఒక్కొక్కసారి ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. theta is equal to 180 degrees కేసు నేను 6 దగ్గర ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నా. 6 దగ్గర మాత్రమే ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాను అంటే ఒక్కసారే ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాను. కాబట్టి మిగిలిన ఎవ్రీ 2 నంబర్స్ కి మధ్యలో ఒక్కొక్కసారే theta is equal to 180 degrees కేసు వస్తుంది. మిగిలిన అన్ని ప్లేసెస్ లోని కూడా theta is equal to ఎక్కడైతే మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నామో ఆ ప్లేస్ లో ఇటువైపు కూడా అసలు theta is equal to 180 degrees అనే కేసు రాదు. మిగిలిన అన్ని ప్లేసెస్ లోని ఒక్కొక్కసారి మాత్రమే వస్తుంది. సో ఫర్ 12 hours theta is equal to 180 degrees అనే కేసు 11 times వస్తుంది. అండ్ ఫర్ 24 hours theta is equal to 180 degrees అనే కేసు 22 times వస్తుంది. కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. అంటే టైం గ్యాప్ బిట్వీన్ టూ అడ్జసెంట్ ఆపోజిట్ డైరెక్షన్ కేసెస్ ఈస్ మొత్తం ఎన్ని గంటలు? ఇక్కడ 12 hours ఉన్నాయి కదా. బట్ ఎన్నిసార్లు ఆపోజిట్ డైరెక్షన్ చూపిస్తుంది? ఓన్లీ 11 times కదా. 12 hours ని 11 parts చేయాలి. మినిట్స్ లో కన్వర్ట్ చేయడానికి ఇంటూ 60, దెన్ ఇట్ విల్ బి 65, 5/11 minutes. సో ప్రీవియస్ కేసుతో కంపేర్ చేసుకుంటే theta is equal to 0 degrees కి కూడా 11 times అండ్ పర్ డే అంటే 24 hours కి 22 times అండ్ టైం గ్యాప్ 65, 5/11. రెండు కేసులు ఇంచుమించుగా ఒకటే. ఇక్కడ 6 కి ఇటువైపు theta is equal to 180 degrees కేసు లేదు. అదే theta is equal to 0 degrees కేసు చూస్తే 12 దగ్గర అవైలబుల్ ఉంటుంది. 12 కి ఇటువైపు 12 కి అటువైపు కూడా theta is equal to 0 degrees అనే కేసు ఉండదు. రైట్? ఫ్రమ్ దిస్ అనాలిసిస్ దెర్ ఈస్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. హౌ మెనీ టైమ్స్ 2 hands of a clock will be in straight line in a day? ఒక రోజులో 2 hands కూడా స్ట్రైట్ లైన్ లో ఎన్నిసార్లు ఉంటాయి? స్ట్రైట్ లైన్ అంటే ఏంటి? ఇలా ఉండడమే కదా. ఇలా ఉంటే ఈ యాంగిల్ ఏమవుతుంది? 180 degrees. 180 degrees అనే యాంగిల్ 24 hours కి ఎన్నిసార్లు ఉంటుంది? 22 times. సో ఆన్సర్ 22 times అని పెట్టేయచ్చా? మీలో చాలా మంది 22 times అనే గెస్ చేసి ఉంటారు. మ్యాక్సిమం 99% 22 times అనే ఆన్సర్ చూస్ చేస్తారు. దిస్ ఆప్షన్ విల్ బి అవైలబుల్ ఇన్ ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ అంటే రిస్క్ ఆప్షన్. సో ఇది తప్పు. ఎందుకు తప్పు అంటే ఇది స్ట్రైట్ లైన్ ఓకే, మరి రెండు కూడా ఇలా కోయిన్సైడ్ అయితే స్ట్రైట్ లైన్ అనరా? రెండు కోయిన్సైడ్ అయిన స్ట్రైట్ లైనే, రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్న స్ట్రైట్ లైన్. సో రెండు కోయిన్సైడ్ అయిన కేసు కూడా చూసుకోవాలి. అంటే theta is equal to 0 degrees కేస్ 24 hours కి 0 degrees కేస్ 22 times ఉంటుంది. సో ఈ రెండు కేసెస్ కలిపితే 44 times స్ట్రైట్ లైన్ లో ఉంటాయి అనేది మనకి కావాల్సిన ఆన్సర్.
right? Now theta is equal to 90 degrees, perpendicular direction. సో ఒక క్లాక్ ని చూడగానే థీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అనే టైం ఎక్కడ కనిపిస్తుంది? లైక్ 9 దగ్గర అండ్ 3 దగ్గర. ఇవి రెండు కాకుండా ఇంకా వేరే ఏ టైం దగ్గర కూడా థీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయలేం. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అనే టైం ని ఎన్నిసార్లు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం? 2 టైమ్సే కదా. సో 2 టైమ్స్ ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి ప్రతి 2 నెంబర్స్ కి మధ్యలో అంటే లైక్ 6 కి 7 కి మధ్యలో 2 టైమ్స్ ఉంటుంది అని అనుకోండి. 7 కి 8 కి మధ్యలో 2 టైమ్స్. ఇంత ముందు కేసెస్ చూడండి, థీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ అనేది ఎన్నిసార్లు ఉంటుందని అనుకున్నాం? ఓన్లీ 1 టైమే ఈజీగా ఐడెంటిఫై చేయగలం. థీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ కూడా ఓన్లీ 1 టైమే ఈజీగా ఐడెంటిఫై చేయగలం. సో ఒక్కొక్కసారే ఉంటుంది అని అనుకోండి అని చెప్పా. ఒకసారి ఐడెంటిఫై చేయగలం కాబట్టి ఒక్కొక్కసారే ఉంటుంది. ఎక్కడైతే ఈజీగా ఐడెంటిఫై చేయగలిగామో దానికి ముందు దాని తర్వాత కూడా ఉండాల్సిన దానికంటే ఒకసారి తగ్గిపోయింది, అంటే అసలు లేదు. థీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ అండ్ 180 డిగ్రీస్ కేసెస్లో అదే ఇక్కడ అప్లై చేస్తే డైరెక్ట్గా నేను థీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ని 2 టైమ్స్ ఐడెంటిఫై చేయగలుగుతున్నాను. కాబట్టి హియర్ ఫర్ ఎవ్రీ 2 అడ్జసెంట్ నంబర్స్ అంటే ప్రతి 2 గంటలకి మధ్యలో 2 టైమ్స్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అనే కేసు వస్తుంది. అంటే 5 to 6 2 టైమ్స్, 4 to 5 2 టైమ్స్ అండ్ 1 to 2 2 టైమ్స్, 12 to 1 2 టైమ్స్, 11 to 12 2 టైమ్స్, 10 to 11 2 టైమ్స్. ఎక్కడ ఈజీగా ఐడెంటిఫై చేసాం? 9 దగ్గర ఒకసారి అండ్ 3 దగ్గర ఒకసారి. ఎక్కడైతే ఈజీగా ఐడెంటిఫై చేసామో దానికి పైన అంటే 3కి ముందు 2 సార్లు ఉండదు, ఒక్కసారే ఉంటుంది. ఉండాల్సిన దానికంటే ఒకసారి తగ్గిపోతుంది. అండ్ 3కి తర్వాత 2 సార్లు ఉండదు, ఒకసారే ఉంటుంది. ఎందుకంటే ఉండాల్సిన దానికంటే ఒకసారి తగ్గిపోతుంది. ఇదే కదా ఇంతకు ముందు కూడా చెప్పాను. హియర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ ఎక్కడ ఈజీగా ఐడెంటిఫై చేయగలం? 12 దగ్గర ఈజీగా ఐడెంటిఫై చేయగలం. సో 12 దగ్గర థీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ ఒకసారి అవైలబుల్ ఉంది కాబట్టి 12కి ముందు అంటే 11 to 12 1 - 1 0 కేసు లేదు. 12 to 1 అంటే 12 తర్వాత 1 - 1 0 అంటే ఆ కేసు లేదు. ఇన్ ది సేమ్ వే 3 తర్వాత 2 - 1 ఒకసారే ఉంటుంది. 3కి ముందు 2 - 1 ఒకసారే ఉంటుంది. ఇన్ ది సేమ్ వే 9 దగ్గర ఈజీగా అవైలబుల్ కాబట్టి 8కి 9కి మధ్యలో ఒకసారే అండ్ 9కి 10కి మధ్యలో ఒకసారే థీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ కేసు ఉంటుంది. సో ఫర్ 12 అవర్స్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అనే కేసు 22 టైమ్స్ వస్తుంది. అదే ఫర్ 24 అవర్స్ అంటే ఒక రోజులో అయితే థీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ కేసు 44 టైమ్స్ వస్తుంది. సో హియర్ టైం గ్యాప్ బిట్వీన్ 2 అడ్జసెంట్ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్ అంటే ఏం చెప్తాం సార్? మొత్తం 12 అవర్స్. ఈ 12 అవర్స్ ని కూడా 22 పార్ట్స్ చేయాలి. సో 12 అవర్స్ ని 22 పార్ట్స్ చేసాం. ఎందుకంటే 22 టైమ్స్ పర్పెండిక్యులర్ గా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి. దీన్ని మినిట్స్ లో కన్వర్ట్ చేయడానికి 60తో మల్టిప్లై చేస్తే దెన్ దిస్ ఈజ్ 360/11. 360/11 అంటే 32 8/11 minutes. So with these observations, theta is equal to 0 degrees, theta is equal to 180 degrees and theta is equal to 90 degrees case ni comparative analysis తో చూస్తే here theta is equal to 0 degrees for 12 hours 11 times. అదే for 24 hours 22 times. 11 కి డబల్ అయింది. అదే థీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ కేస్ అయితే ఫర్ 12 అవర్స్ సేమ్ 11 టైమ్స్ అండ్ ఫర్ 24 అవర్స్ సేమ్ 22 టైమ్స్. నెక్స్ట్ అదే థీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ కేస్ అయితే పర్పెండిక్యులర్ కేస్ అయితే కనుక ఫర్ 12 అవర్స్ 22 టైమ్స్ అంటే ఆల్మోస్ట్ దీనికి డబుల్. అండ్ ఫర్ 24 అవర్స్ 44 టైమ్స్. సో ఇక్కడ మీరు చూస్తే థీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ 11 టైమ్స్ అండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ 11 టైమ్స్ అండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ మాత్రం 22 టైమ్స్. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అనే కేసుని ఈజీగా 2 ప్లేసెస్ లో మీరు ఐడెంటిఫై చేయగలరు, 3 దగ్గర 9 దగ్గర. సో 2 ప్లేసెస్ లో ఐడెంటిఫై చేయగలరు కాబట్టి 22 టైమ్స్. అండ్ ఇయర్ 180 డిగ్రీస్ కానీ 0 డిగ్రీస్ కేస్ కానీ మీరు ఒక్క ప్లేస్ లోనే ఐడెంటిఫై చేయగలరు. 0 డిగ్రీస్ కేస్ అయితే 12 దగ్గర, 180 డిగ్రీస్ కేస్ అయితే 6 దగ్గర మాత్రమే. సో ఇవి 11 టైమ్స్ మాత్రమే. అండ్ నౌ
టైం గ్యాప్ చూస్తే కనుక అంటే రెండు ఎడ్జసెంట్ 0 degrees కేస్ కానీ 2 ఎడ్జసెంట్ 180 degrees కేసెస్ కానీ 2 ఎడ్జసెంట్ 90 degrees కేసెస్ కానీ టైం గ్యాప్ కనుక చూసినట్లయితే హియర్ టైం గ్యాప్ వచ్చేసి ఫర్ theta is equal to 0 degrees 65 5/11 minutes. In the same way for theta is equal to 180 degrees సేమ్ 65 5/11 minutes అంటే మోర్ దెన్ 1 hour గ్యాప్ వస్తుంది అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ రిపిటేషన్ కి. అంటే theta is equal to 0 degrees మళ్ళీ రిపీట్ అవడానికి 65 5/11 minutes కేస్ టైం. అండ్ ఇన్ ది సేమ్ వే theta is equal to 180 degrees మళ్ళీ రిపీట్ అవడానికి సేమ్ 65 5/11 మోర్ దెన్ 1 hour. బట్ ఇక్కడ ఇవి 22 టైమ్స్ కాబట్టి 65 5/11. మరి ఇది డబుల్ అయిపోయింది కదా, ఇది డబుల్ అయినప్పుడు టైం గ్యాప్ ఏమవ్వాలి, దీంట్లో హాఫ్ అవ్వాలి. సో దట్ విల్ బి 32 8/11 minutes. అదే మనం మాట్లాడుకున్నది ఇప్పటి వరకు. సో దిస్ ఈస్ టోటల్ సమ్మరీ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, జాగ్రత్తగా నేర్చుకోండి. మొత్తం అంతా కూడా ఎనాలిసిస్ వేలో ప్రిపేర్ అవ్వండి, ఒకదానికి ఒకటి లింకప్ చేసుకుంటూ ఫాలో అవ్వండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ పార్ట్ 4తో మీట్ అవుదాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.